అప్పడాల అసెంబ్లీ. ఈ కథ శ్రీ శంకరమంచి సత్యం గారు రచించిన అమరావతి కథల నుంచి. సూరమ్మ గారి పిల్లలు వెళ్ళి ఇంటింటికి చెప్పొచ్చారు, మా ఇంట్లో ఇవాళ అప్పడాలు వత్తుతున్నారు, మీరు రావాల్సింది అని. బజార్లో ఆడంగులు వంటలు త్వరగా ముగించారు. మగవాళ్ళకి పిల్లలకి వెంటనే వడ్డించారు. తాము చకచక 2 మెతుకులు గతికి పీట అప్పడాల కర్రతో సూరమ్మ గారింటికి బయలుదేరారు. వీధి చివర ఉన్న శాంతమ్మ తను వెళ్ళనా వద్దా అని ఆలోచనలో పడింది. సుబ్బమ్మ వచ్చి తీరుతుంది. దాని మొహం చూస్తే ఒళ్ళు మండుతుంది. తన్ని నీలాటి రేవులో ఎంతలేసి మాటలంది. వెళ్ళకూడదని నిశ్చయించుకుంది. ఇంతలో చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఇవాళ సుబ్బమ్మ కునికినపాడు పోతానన్నదని. ఇంకే సంతోషంగా లేచి పనులు ముగించుకుని వంటింటికి గొళ్ళెం పెట్టి కుక్క వస్తుందేమో జాగ్రత్త అని భర్తకి చెప్పి పీట అప్పడాల కర్రతో సూరమ్మ ఇంటికి బయలుదేరింది. శాంతమ్మ గుమ్మంలో అడుగు పెడుతుంటే సుబ్బమ్మ గొంతు వినిపించింది. సుబ్బమ్మ చెప్తోంది, కునికెనపాడు వెళ్దామనుకున్నానా, పడవ రేవు దాటిపోయింది, ఎండవేళ ఎందుకులే అని మానేశాను, ఏనాటికి ఎక్కడ ప్రాప్తమో. శాంతమ్మ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకుంది. కానీ ఇంతలో ఎవరో తాను రావడం చూసి, అక్కడే నించున్నావే, లోపలికి రా అన్నారు. ఇక తప్పక లోపలికెళ్ళింది. శాంతమ్మని చూసి చూడగానే సుబ్బమ్మ ముఖం ముడుచుకుపోయింది. మూతి అష్టవంకర్లు తిప్పింది. శాంతమ్మ పట్టించుకోనట్టుగా ఓ పక్క కూర్చుంది. అప్పడాల పిండి పళ్ళెంలో ముద్దగా మధ్యన ఉంది. తలా కాస్త పిండి తీసుకుని అప్పడాలు ఒత్తుతున్నారు. ఒత్తుతూ వెంకయ్యమ్మ అందుకుంది. నీకు జ్ఞాపకం ఉందో, మా రాముడి పెళ్లికి 1000 అప్పడం వత్తాం, 10 బూడిద గుమ్మడికాయల వడియాలు పెట్టాం. వెంకయ్యమ్మకి ఎప్పుడూ తన్ను గురించి గొప్పలు చెప్పుకోవడమే. ఇది సుబ్బలక్ష్మికి నచ్చదు. టక్కున ఎదురొచ్చింది. 1000 అప్పడమా వల్లకాడా, మనమేగా ఒత్తింది, 500కి మించి ఉండవు. వెంకయ్యమ్మ చురచుర చూసి, నీది పాడునోరే, పోనీ ఓ 100 తక్కువే అనుకో, పెళ్లి గురించి చెప్తుంటే వల్లకాడా అంటావా? ఓ అబ్బా, నా నోరు అల్లాంటిది, మేం చదువుకున్నామా పాడా అంది సుబ్బలక్ష్మి. వెంకయ్యమ్మ సుమతి శతకం దాకా చదువుకుంది. సుబ్బలక్ష్మి స్కూలుకు వెళ్ళలేదు. వెంకయ్యమ్మ తిరిగి అందుకోబోతే ఎవరో సర్దేశారు. అప్పడాలు ఒత్తుతోందే గాని శాంతమ్మ సుబ్బమ్మని ఎలాగైనా సాధించి నలుగురిలో 4 పెట్టాలని ఆలోచిస్తోంది. సుబ్బమ్మ కూడా ఆ పట్టు మీదే ఉంది. సుబ్బమ్మ ఆ చివరి నుంచి అంది, మనం అనుకుంటాం గాని మనుషులంతా ఒకటి కాదమ్మా, తగాదా పెట్టి సంతోషించేవాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పడమైతే అందరికీ చెప్పింది, కానీ ఎవరిని గురించో చెప్పలేదు. చెప్పడం ఎందుకు, బంతి విసిరితే టక్కున అందుకున్నట్టు శాంతమ్మ ఫెడేల్మని సమాధానం చెప్పింది. తంపులు పెట్టి తన్నుకుంటే చూద్దామనుకునేదాన్నా, నేను తగాదాలు పెడతానా, నేను తంపులు పెడతానా, నన్ను చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు, నేను చంద్రహారం చేయించుకున్నాననేగా నీ మంట. ఓ అబ్బా నగలు, వెలిగిపోతోంది ఐశ్వర్యం, మొన్న పెళ్లిలో భూజంబంది పాట నేను పాడానని కాదు నీ ఏడుపు. ఆహా, ఏమి పాట, వినలేక చచ్చాం. చస్తే ఇక్కడికి దెయ్యమై వచ్చావా, నన్ను చావమంటావా పాపిష్టిదానా, నన్ను దెయ్యమంటావా రాక్షసి. అప్పడాల కర్రలు తీసుకుని ఒకళ్ళ మీదకొకళ్ళు లేచారు. మిగతా ఆడవాళ్లు మధ్యలోకొచ్చి యుద్ధం ఆపారు. దాని పుటకే అంతా, దాని వంశమే అంతా. ఇంకా తిట్టుకుంటున్నారు సుబ్బమ్మ శాంతమ్మ. ఓ ముసలమ్మ మధ్యకొచ్చి, ఇన్నేళ్ళు వచ్చినాయి, సిగ్గులేదు అని ఇద్దరినీ విడదీసి కూర్చోబెట్టింది. నోరెత్తారంటే పీటతో నెత్తి బాదుతానంది. సుబ్బమ్మని తూర్పు ముఖంగా, శాంతమ్మని పడమట ముఖంగా తిప్పి కూర్చోబెట్టింది. మాటాడకుండా అప్పడాలు వత్తమని శాసించింది. సుబ్బమ్మ శాంతమ్మ మౌనంగా ఒత్తుతున్నారు. ముసలమ్మ అంది, ఎవరన్నం వాళ్ళు తింటున్నారు, ఏళ్లు పైకొచ్చాయి, పిల్లలు ఎదుగొచ్చారు, కలిసికట్టుగా బతకడం ఎప్పటికొస్తుంది? సుబ్బమ్మ శాంతమ్మ మాట్లాడకుండా ఒత్తుతుంటే ఒకళ్ల మీదకి ఒకళ్ళకి కోపం దిగిపోయింది. తిట్టుకున్నందుకు సిగ్గుపడిపోయారిద్దరూ. అప్పడాలన్నీ అయిపోయాక తలా కాస్త అప్పడాల పిండి తీసుకుని ఎవరి దోవన వాళ్ళు ఇళ్లకెళ్లారు. శాంతమ్మ వేడి అన్నంలో నెయ్యి వేసి అప్పడాల పిండి భర్తకి వడ్డించి, ఏమండి, మన పిల్లని సుబ్బమ్మ కొడుక్కిస్తే ఎలా ఉంటుంది అంది. కథ సమాప్తం. అన్నపూర్ణ కావిడి. ఈ కథని రచించిన వారు
శ్రీ శంకరమంచి సత్యం గారు. సంజె వేళ ఇల్లాళ్ళు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చుని ముచ్చటలాడుకుంటున్న వేళ సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ వీధి చివర చిరుగంటల మోత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు, ఆ గంటల మోత వైపు పరిగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధు, బవిరి గడ్డం. ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు, నుదుట 3 పాయలుగా తెల్లని విభూతి. ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకం బొట్టు. చేతులకి ఛాతీకి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయిన శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు గల్లు గల్లున మోగుతున్నాయి. ఆ ఇత్తడి కావిడి నిగనిగా మెరుస్తోంది. శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకం బొట్లు పెట్టాడు. కావిడి కిరుపక్కలా వేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లా గిన్నెలు. ఇంటింట ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాత అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు. ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్లేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని, మాతాన్నపూర్ణేశ్వరి కేకను, ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకొచ్చేసరికి అక్కడికి కుంటి గుడ్డి బిచ్చగాళ్లంతా చేరుకుంటారు. తను తెచ్చిన అన్నం కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏకతారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి, ఈ అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యమేమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపరానికొచ్చిన 6 నెలలలో అత్తమామల్ని అరుగుల మీదకి తోలింది. పోని కట్టుకున్న మొగుణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసిందందామా అంటే అదీ లేదు. శరభయ్యం నించోనిచ్చేది కాదు, కూర్చోనిచ్చేది కాదు, తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిన్నిచ్చేది కాదు. ఉక్కిరి బిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రి అయ్యేటప్పటికి కాంతమ్మ నెమలికంఠం చీర కట్టుకుని చేమంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికెళ్ళి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సయ్యన తాచుపిల్లల్లే లేచి అదొక్కటే తక్కువ ముఖానికి సచ్చినోడికి సరసం కూడా అని చీకొట్టేది. అప్పట్నుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు. శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చెయ్యనీయలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్య అన్నా బతుకన్నా విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయొచ్చాడు. అలా కాలినడకన భార్యను తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు గాని కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే. అది నెమలికంఠం చీర కట్టుకుందో లేదో, వాలుజడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలపులు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం కట్టాడు గాని కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు. పోనీ ఇంటికెళ్ళి కాపరం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు. కొంతకాలానికి ఓ దయగల సేటొకడు ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరన దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు. అప్పట్నుంచి ఆ కావిడి భుజాన వేసుకుని ఊరూరు తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మని చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణ్యం అయింది.
నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే కుంటి బిచ్చగాడు సాయం పాడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్లు లేవు. శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత, నువ్వు పోయిన తర్వాత నాకీ అన్నపూర్ణ కావిడి ఇవ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి గాని అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా? అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి గాని అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేన్రా? పాపం, నిజమే అనుకున్నాడు సిద్ధయ్య. శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు. కానీ కుంటి సిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళెమే మిగిలింది. కథ సమాప్తం.